చామంతుల సీజన్ అయితే వచ్చేసింది కదండీ! సో, నేను నా దగ్గరున్న చామంతుల కలెక్షన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. నేను ఏ విధంగా కేర్ చేస్తే నాకిన్ని ఫ్లవర్స్ వచ్చినాయి అన్నీ కూడా నేను క్లియర్‌గా అయితే ఈ వీడియోలో అయితే చెప్పేస్తానండి. సో, ఫస్ట్ వచ్చేసి ఇలాగ ఎక్కువ గుజ్జుగా పొయ్యాలంటే గనక మనం అక్టోబర్ మంత్ నుంచి కూడా ఒక 3 టైమ్స్ వరకు ట్రిమ్మింగ్ అయితే చేయవలసి ఉంటుందండి చామంతి మొక్కకి. సో, అలా ట్రిమ్ చేయడం వలన ఏంటంటే మనకి ఒకే కొమ్మకి ఇలాగ గుబురుగా అయితే పూలైతే పూస్తాయి. చూస్తున్నారు కదండీ ఇక్కడ. ఒకే కొమ్మకి నాకు ఇన్ని ఫ్లవర్స్ అయితే వచ్చి గుజ్జుగా అయితే వచ్చిందండి. అండ్ పక్క నుంచి కూడా న్యూ ప్లాంట్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. సో, ఇలా ఎక్కువ పువ్వులు పూయాలి, చిన్నదానికి గుబురుగా రావాలి అంటే గనుక ట్రిమ్మింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ నేను ట్రిమ్మింగ్ చేసేటప్పుడైతే వీడియోస్ అయితే మిస్ అయినాయి కాబట్టి నేను నెక్స్ట్ టైం అయితే మళ్ళీ ఆ వీడియో అయితే చేసి చూపిస్తానండి. సో, ఇంకొకటి ఏంటంటే తెచ్చి ప్లాంటింగ్ ఎలా చేసుకోవాలి అంటే గనక, మనం తెచ్చుకున్న మొక్కని మనం డైరెక్ట్‌గా పెట్టేయకుండా మనం 2 రోజులు మన ఇంటి వాతావరణానికి అలవాటయ్యేదాకా మొక్కని అలాగే పక్కన పెట్టి ఉంచుకోవాలండి. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి 2 డేస్ అయిన తర్వాత మనం ఏ పాట్‌లో వేసుకోవాలనుకుంటున్నామో ఆ పాట్‌కి డ్రైన్ హోల్స్ అయితే ఉండేలా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సాయిల్ అండి. సాయిల్ అనేది చాలా లూజ్‌గా ఉండాలి. రూట్స్ అప్పుడే ఇంకా ఫార్మ్ అవుతా ఉంటాయి కాబట్టి సాయిల్ అనేది చాలా లూజ్‌గా ఉండేలా చూసుకోవాలి. నేనొచ్చేసి ఇక్కడ హాఫ్ వరకు కోకోపీట్ వేసుకున్న, హాఫ్ సాయిల్ అయితే వేసుకున్నానండి. వర్మీ కంపోస్ట్ వచ్చేసి మంత్‌కొకసారి అయితే ఇస్తానండి. అంతే నేను చేసేదైతే ఈ మొక్కకి. అప్పుడప్పుడు బనానాస్ ఉంటే గనక బనానా లిక్విడ్ కూడా ఇస్తే గనక మనకి మొక్కకి ప్రాస్పరస్, నైట్రోజన్ అన్నీ కూడా అందుతాయండి. సో, రూట్ ఫార్మేషన్‌కి నైట్రోజన్, ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా చాలా యూజ్ అవుతాయి. సో, ఈ టిప్స్ గనక ఫాలో అయ్యారంటే గనక మనకి సీజన్ వచ్చే టైంకి మంచి బ్లూమింగ్‌తో అయితే ఉంటుందండి చామంతి. చనిపోకుండా ఉంటుంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి సన్‌లైట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. సన్‌లైట్ లేని చోటైతే చామంతి మొక్క బతకలేదు. సన్‌లైట్ ఎక్కడుంటుందో అటువైపు బ్లూమింగ్ అయితే చాలా ఎక్కువ ఉంటుందండి. ఏ కలర్ చామంతి అయినా కూడా మనం చాలా ఈజీగా పెంచుకోవచ్చు. ఇందులో కూడా మనకి 2, 3 రకాలుంటాయండి. ఇందాక చూస్తున్నారు కదండీ! అది చిన్నదానికి గుజ్జుగా పూస్తాయి. ఇదొచ్చేసి పొడవు ఎక్కువ పెరుగుతుందండి. అంటే ఫ్లవర్‌కి కూడా కాడైతే ఎక్కువుంటుంది. ఇదొక మూడో రకమండి. ఇవి వచ్చేసి చిట్టి చామంతి ఎక్కువగా పూస్తాయి. అంటే మధ్యలో ప్లెయిన్‌గా ఉండి చుట్టూరు లీవ్స్ అయితే ఉంటాయి. సో, ఇదొక రకమండి. ఏ రకం మొక్కైనా గానీ ఇలాంటి చిన్న చిన్న టిప్స్ గనక పాటిచ్చారంటే గనక మీరు కూడా చాలా ఎక్కువ హార్వెస్టింగ్ అయితే చేసుకోవచ్చండి. సో, మీకు వీడియో నచ్చిందనైతే అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్